షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. ఇక్కడ మీరు ఇప్పుడు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'అతిథి' మూవీ నుంచి 'కిలాడి కూన' అన్న పాట. అయితే దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకొని అది అసలు ఎక్కడ షూట్ చేశారు అని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. పోతే ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ పాట మొత్తమే కూడా ఆస్ట్రియాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ, దాని పేరు గ్రాజ్. అక్కడ షూటింగ్ చేశారు. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ షాట్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న రెండో స్క్రీన్ షాట్. ఈ రెండు స్క్రీన్ షాట్స్ కూడా ఇందాక ప్లే అయిన క్లిప్ నుంచి నేను తీసినవే. అయితే ఈ లొకేషన్ ఆస్ట్రియాలో గ్రాజ్లో ఎక్కడుంది? అయితే ఇదిగోండి మన ఈ నెక్స్ట్ మ్యాప్లో మనం చూస్తే గ్రాజ్ అనేది వియన్నా నుంచి సౌత్ వెస్ట్లో ఉంది. ఓకే, వియన్నా ఆబ్వియస్గా ఆస్ట్రియా క్యాపిటల్. సో ఈ గ్రాజ్ అనేది వియన్నా తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఆస్ట్రియా. సో ఇప్పుడు మీరు చూసిన సీక్వెన్సే కాదు, మొత్తం ఈ పాట అంతా కూడా గ్రాజ్లోనే షూటింగ్ చేశారు. సో ఇదిగోండి మన గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూలో ఆస్ట్రియా మీద జూమ్ చేసుకుంటూ వెళ్తాను. అదిగోండి గ్రాజ్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఇంకొంత జూమ్ చేసుకుంటూ వెళ్తే ఈ గ్రాజ్లో ఒక కొండ ఉంది ఒకటి. ఇదిగోండి ఇది ష్లాస్బర్గ్ అంటారు ఆ ఏరియా, అంటే ఆ హిల్ పేరు ఇదిగోండి. సో ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఓకే, ఇదిగోండి ఇదే. అయితే ఇదిగోండి రైట్. అయితే ఇదిగోండి దాని పక్కన ఈ ఈ నది రివర్ వెళ్తుంది చూడండి, అదిగోండి అది ష్లాస్బర్గ్ అని ఉంది కదా, అది రైట్. సో అక్కడ మ్యూజియం ఉంది ఒకటి కొండ మీద. ఎనీవే ఇదిగోండి దాని పక్కన ఉన్న ఈ రివర్ ఇక్కడ ఇదిగోండి ఇది ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద ఈ స్ట్రక్చర్. అదిగోండి ఆ బ్రిడ్జ్, ఈ యువతల పక్క నుంచి బ్రిడ్జ్, మళ్ళీ అవతల పక్క నుంచి బ్రిడ్జ్. ఓకే, సో ఈ మధ్యలో ఇది సీషెల్ షేప్లో ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద తయారు చేసిన ఒక స్ట్రక్చర్. అయితే ఇది అంటే దీనిలో మీకు కఫే ఉంది, ఒక యాంఫీ థియేటర్ ఉంది, తర్వాత సౌండ్ అండ్ లైట్ షో ఆ టైప్లో ఉంది. ఇదంతా అక్కడ ఉంది మొత్తానికి ఆ స్ట్రక్చర్ లోపల. సో ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఈ స్ట్రక్చర్ లోపల షూట్ చేశారు. ఓకే, సో ఈ రివర్ పేరు మురా, MUR అని రాస్తారు కానీ పలికేది మురా అని. అయితే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఇప్పుడు మన బ్లూ కలర్ ఈ స్క్రీన్ షాట్, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్లో మీరు చూస్తున్నారు కదా, సో ఈ బ్లూ కలర్ హైలైట్లో మొత్తానికి ఆ స్ట్రక్చర్ని మార్క్ చేశాను. సో అయితే ఆ స్ట్రక్చర్ని మురిన్సె అంటారు, మురిన్సె. ఓకే, సో ఇది ఆర్టిఫిషియల్ ఐలాండ్ పైన తయారు చేసిన సీషెల్ లాంటి స్ట్రక్చర్ ఇది. అయితే దీనికి లెఫ్ట్ సైడ్ అంటే ఒక సైడ్ నుంచి తర్వాత ఇంకో సైడ్ నుంచి ఈ వాక్వేస్ ఉన్నాయి. ఆ వాక్వేస్ మీద నుంచి జనాలు నడుచుకుంటూ వచ్చి మొత్తానికి ఆ స్ట్రక్చర్ లోపల వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కన్వీనియన్స్ గురించి ఈ వాక్వేస్ని లెఫ్ట్ వాక్వే అంటాను, తర్వాత రైట్ వాక్వే అంటాను. లెఫ్ట్ వాక్వే ఆబ్వియస్గా మన బ్లూ కలర్ పాలిగన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఓకే, అయితే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ఆరెంజ్ కలర్లో ఒక సర్కిల్ గీసాను చూడండి, అంటే మన బ్లూ కలర్ పాలిగన్కి జస్ట్ పైన ఉంది, అది లెఫ్ట్ వాక్వే. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏదైతే మన సీక్వెన్స్ చూసారో అయితే అక్కడ 2 కెమెరా పొజిషన్స్ ఉన్నాయి. ప్రతి పొజిషన్ నుంచి ఒక సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత ఆ రిజల్టింగ్ క్లిప్స్ని మనకి కంబైన్ చేసి ఒక సీక్వెన్స్ కింద ప్రజెంట్ చేశారు. సో ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో అది మొదటి అంటే ఓపెనింగ్ సీక్వెన్స్ అనమాట. అక్కడ షూట్ చేశారు, అంటే అక్కడ వాళ్ళు డ్యాన్స్ స్టెప్స్ వేస్తారు మొత్తానికి, మహేష్ బాబు గారు, అమృతరావు గారు. తర్వాత ఈ మన బ్లూ కలర్ పాలిగన్కి కింద ఏదైతే ఉందో అది రైట్ సైడ్ వాక్వే. ఓకే, సో అదే సైడ్ మీరు ఆ రైట్ సైడ్ వాక్వే పక్కనే మీరు పైకి చూస్తే అక్కడ పింక్ కలర్ పాలిగన్ ఒకటి ఉంది. అదేంటంటే ఒక పారాపెట్ వాల్, అది అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది బ్రిడ్జ్. అయితే ఆ బ్రిడ్జ్కి పారాపెట్ వాల్. ఓకే, దాన్ని ఎందుకు మార్క్ చేశానంటే ఇప్పుడు ఇక్కడ అదే రెండో కెమెరా పొజిషన్ ఉంది కదా, సో రెండో కెమెరా పొజిషన్ ఈ స్ట్రక్చర్ లోపల, అంటే ఈ స్ట్రక్చర్కి లోపల డ్యాన్స్ స్టెప్స్ వేశారు. అక్కడ కెమెరా పెట్టి అంటే అది మరి గ్లాస్ కదా కాబట్టి అవతల పక్క మీకు ఆ పారాపెట్ అది కనిపిస్తుంది, అందుకని అది మార్క్ చేశారు. ఓకే, సో ఒక కెమెరా పొజిషన్ మన వాక్వే మీద ఆరెంజ్ సర్కిల్, రెండో కెమెరా పొజిషన్ ఈ స్ట్రక్చర్ లోపల. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్, ఇది మొదటి కెమెరా పొజిషన్ ఓపెనింగ్ సీక్వెన్స్, రైట్. సో అయితే ఇది మన ఆరెంజ్ కలర్ సర్కిల్ గీసాను కదా లెఫ్ట్ సైడ్ వాక్వే, ఆ వాక్వే ఇది. ఓకేనా, సో ఆ వాక్వే మీకు అంటే
బ్యాంక్ మన రివర్ బ్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్ట్రైట్‌గా వెళ్ళిన తర్వాత మన ఈ సీషెల్ స్ట్రక్చర్ దగ్గర టర్న్ అవుతుంది. ఓకే. సో ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తుంది మన రెడ్ కలర్ హైలైట్‌లో ఏదైతే ఉందో అక్కడ రెయిలింగ్ ఉంది. మెటల్ పైప్స్ ఉన్నాయి. అంటే ఆబ్వియస్‌గా ప్రొటెక్ట్ చేయడానికి కింద పడిపోకుండా. ఓకే. సో అది ఆ టర్నింగ్ యాక్చువల్‌గా. ఆ టర్నింగ్ దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మన ఈ సీషెల్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఆ ఎంట్రన్స్ ఎక్కడ ఉందంటే అదిగోండి మన యెల్లో కలర్ హైలైట్‌లో మార్క్ చేశానా అదే. ఆ సీషెల్ స్ట్రక్చర్ ఎంట్రన్స్ అదే. ఓకే. సో ఇది మొదటి స్క్రీన్ షాట్. తర్వాత సారీ అదే మొదటి కెమెరా పొజిషన్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్. ఇప్పుడు ఇదిగోండి ఈ రెండో స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది రెండో కెమెరా పొజిషన్. ఇది ఎక్కడ అంటే స్ట్రక్చర్ లోపల. ఆ సీషెల్ లోపల ఇదిగోండి అక్కడ అదే కఫే రెస్టారెంట్ అది ఉంది. అక్కడ సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంది చూడండి. అక్కడ జనాలు కూర్చున్నారు. సో ఇక్కడ మహేష్ బాబు గారు, మన అమృతారావు గారు అక్కడ ఈ స్టెప్ వేస్తున్నారు. ఫిక్స్డ్ కెమెరా. సో కెమెరా చూస్తున్న పాయింట్‌లో అదిగోండి మనకి ఏమంటారు దాన్ని, గ్లాస్ నుంచి మీకు అది బయట కనిపిస్తుందా? కొంచెం అంటే కొద్దిగా ఫెయింట్‌గా ఉంది చూడడానికి, కానీ అక్కడ మీకు మొత్తానికి అదిగోండి అక్కడ పింక్ కలర్‌తో నేను ఈ అవుట్‌లైన్ గీసాను చూడండి. మహేష్ బాబు గారికి, అమృతారావు గారికి మధ్యలో ఈ పింక్ కలర్‌తో అది హైలైట్ చేశాను. అక్కడ మీరు చూస్తే అంటే 3 పిల్లర్స్ లాగా మీకు కనిపిస్తున్నాయి. ఓకే. సో అంటే పారాపెట్ వాల్ అది. సో పిల్లర్ తర్వాత మళ్ళీ కొద్దిగా వాల్, మళ్ళీ పిల్లర్, మళ్ళీ వాల్, మళ్ళీ పిల్లర్ అలా వెళ్తుంది మొత్తానికి. సో అది నేను ఇక్కడ మార్క్ చేశాను. అయితే ఈ 2 స్క్రీన్ షాట్స్‌కి మనము ఒకటే సింగిల్ శాటిలైట్ వ్యూ ఇమేజ్ ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇదిగోండి ఇక్కడ మీరు డార్క్ గ్రీన్ కలర్ యారో చూస్తున్నారా? లెఫ్ట్ వాక్‌వే మీద డార్క్ గ్రీన్ యారో. సో ఆ డార్క్ గ్రీన్ యారో యాక్చువల్‌గా కెమెరా పొజిషన్ అండ్ మన కెమెరా చూస్తున్న డైరెక్షన్. ఓకే. సో అది డైరెక్ట్‌గా వాక్‌వే మీదే కెమెరా పెట్టారు. అది మన యారో పాయింట్ చేస్తున్న డైరెక్షన్ దగ్గరే మన ఆ టర్నింగ్ ఉంది. అదిగోండి అది రెడ్ కలర్‌తో నేను మార్క్ చేశాను ఆ టర్నింగ్. తర్వాత దాని పక్కనే యెల్లో కలర్ ట్రయాంగిల్ లాంటిది వచ్చింది చూడండి. అది మన ఎంట్రన్స్. ఇది ఈ రెడ్ కలర్ మార్క్ చేసింది, ఆ యెల్లో కలర్‌లో మార్క్ చేసిందే మనకి ఇందాకడ మన ఫస్ట్ స్క్రీన్ షాట్‌లో కనిపించింది. ఓకే. సో కెమెరా ఈ ఎంట్రన్స్ వైపు చూస్తుంది మొత్తానికి. అది మన డార్క్ గ్రీన్ కలర్ యారో. ఓకే. తర్వాత స్ట్రక్చర్ లోపల రెండో కెమెరా పొజిషన్ ఉందని అన్నాను కదా! అది మన లైట్ గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది. ఓకే. అంటే అప్రాక్సిమేటే. ఎందుకంటే స్ట్రక్చర్ లోపల ఆబ్వియస్‌గా నేను చూడడానికి లేదు. సో కాబట్టి అప్రాక్సిమేట్‌గానే మార్క్ చేశా. ఓకే. సో ఇక్కడ కెమెరా చూస్తున్న డైరెక్షన్ మీరు గమనిస్తే మన అవతల అదే పారాపెట్ వాల్ చెప్పాను కదా! పిల్లర్స్ తర్వాత అంటే ఒక పిల్లర్, పారాపెట్ వాల్, మళ్ళీ పిల్లర్, మళ్ళీ పారాపెట్ వాల్ అలా కంటిన్యూ అవుతుంది. అదొక ప్యాటర్న్ అది. రైట్. సో ఈ డిజైన్‌తో అక్కడ తయారు చేశారు మొత్తానికి ఆ పారాపెట్ వాల్ బ్రిడ్జ్‌ది. అది మన పింక్ కలర్ పాలిగాన్‌తో మార్క్ చేశాను. సో కెమెరా యాక్చువల్‌గా ఈ బ్రిడ్జ్ ఆ పారాపెట్ వాల్ వైపు చూస్తుంది ఈ షాట్లో మొత్తానికి. అంటే రెండో షాట్లో మొత్తానికి. ఓకే. సో డార్క్ గ్రీన్ కలర్ యారో మన ఫస్ట్ సీక్వెన్స్, ఓపెనింగ్ సీక్వెన్స్ ఫస్ట్ కెమెరా పొజిషన్. లైట్ గ్రీన్ యారో సెకండ్ సీక్వెన్స్, సెకండ్ కెమెరా పొజిషన్. సో ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి ఐకాన్ డైరెక్ట్గా మన లెఫ్ట్ వాక్వే మీద డ్రాప్ చేస్తున్నాను. మొత్తానికి పుణ్యాత్ములు ఎవరో దీని మీద స్ట్రీట్ వ్యూ అంటే నావిగేషన్ వచ్చినట్టు తెప్పించారు. సో కాబట్టి ఇదిగోండి మొత్తానికి మనం ఇప్పుడు అదే ఆ స్ట్రచ్ మీద అదిగోండి ఇదే మన ఆ సీషెల్ షేప్ స్ట్రక్చర్, ఇది వాక్వే, అదిగోండి అవతల టర్నింగ్. మోస్ట్లీ ఇక్కడెక్కడో మన కెమెరా పెట్టుండాలి, లేకపోతే ఇంకొంచెం వెనకాల ఎక్కడన్నా కెమెరా అదిగోండి అక్కడెక్కడన్నా పెట్టుండాలి. మన మహేష్ బాబు గారు, అమృతారావు గారు ఇక్కడెక్కడో స్టెప్స్ వేసి ఉండాలి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ వైపు వెళ్తాను. ఇదిగోండి వచ్చేసింది మెటల్ రైలింగ్ వచ్చింది చూసారా? ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఓకే. ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో ఇదిగోండి ఇంకా యాక్చువల్గా అంటే లోపలికి వెళ్ళొచ్చు, అంటే కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది మన కఫే ఏరియా, సీటింగ్ అరేంజ్మెంట్ అంతా. అంటే కింద దిగి ఇంకో ఫ్లోర్ ఉంది. ఇదిగోండి ఇది కఫే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, రైట్. సో ఇది యాంఫీ థియేటర్. ఇక్కడ ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా యాంఫీ థియేటర్ ఏరియా. సో తర్వాత ఇదిగోండి ఇది ఇప్పుడు ఇంకో వాక్వే, రైట్ సైడ్ వాక్వే అటు వెళ్ళిపోతున్నాను. ఇంకింతే, ఇది దీంతో అయిపోయింది. సో ఒక్క సెకండ్ మొత్తానికి ఇప్పుడు మనం ఫస్ట్ కెమెరా పొజిషన్ అది అంటే చెక్ చేస్తాం మొత్తానికి. ఇప్పుడు రెండో కెమెరా పొజిషన్ అది జస్ట్ ఒక్కసారి ఇదిగోండి మళ్ళీ అవతల పక్క వెళ్తున్నాను. సో ఇక్కడ ఇదిగోండి ఈ బ్రిడ్జ్ కనిపించిందా? సో అదిగోండి అక్కడ ఇదిగోండి ఈ లోపల నుంచి మొత్తానికి కెమెరా అటు బయట చూస్తుంది. అదిగోండి ఆ పిల్లర్స్ మనకు అదిగోండి ఇక్కడ పారాపెట్ వాల్ దగ్గర ఆ పిల్లర్స్ కనిపిస్తున్నాయి. అదిగోండి వరుసగా పిల్లర్స్ ఉన్నాయి చూడండి. సో ఇదే మొత్తానికి మన రెండో షాట్. ఓకే. సో ఇదిగోండి ఇప్పుడే స్ట్రీట్ వ్యూ నుంచి బయటకు వచ్చాం కదా, అదే అక్కడ నుంచి తీసిన స్క్రీన్ షాటే. సో ఇది మన ఫస్ట్ కెమెరా పొజిషన్కి సంబంధించిన స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్. అక్కడ చూసుకోండి రెడ్ కలర్ హైలైట్లో మన ఆ టర్నింగ్ దగ్గర ఉన్న మెటల్ ఆ రైలింగ్
ఓకే. తర్వాత దాని పక్కనే యెల్లో కలర్ హైలైట్‌లో మన ఈ సీషెల్ స్ట్రక్చర్ ఎంట్రన్స్. ఓకే. సో, దానికి మ్యాచింగ్ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. రెడ్ కలర్ హైలైట్‌లో ఉన్న ఆ టర్నింగ్ దగ్గర ఉన్న రైలింగ్ 100% మ్యాచ్. రైట్ సైడ్‌లో ఉన్న సీషెల్ ఎంట్రన్స్ మనకి స్ట్రీట్ వ్యూతో 100% మ్యాచ్. తర్వాత రెండో స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్. ఇది అన్‌ఫార్చునేట్‌లీ నేను ఆ స్ట్రక్చర్ లోపల నాకు యాక్సెస్ లేదు కదా! కాబట్టి ఇది బెస్ట్ పాసిబుల్ మ్యాచ్ ఇది. సో, అక్కడ మనకి పింక్ కలర్ హైలైట్‌లో మన అదే ఆ బ్రిడ్జ్ పారాపెట్ వాల్, ఆ పిల్లర్స్ అదంతా మార్క్ చేశాను మొత్తానికి. అయితే దీనికి అనుకూలంగా మన స్ట్రక్చర్ లోపల నుంచి కెమెరా అటు చూస్తుంది ఈ బ్రిడ్జ్ వైపు. ఇక్కడ అది మనకి 100% మ్యాచ్. ఓకే. సో, ఈ షార్ట్ వీడియో మీకు నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆహ్, అంటే ఇది 'అతిథి' మూవీ రిలీజ్‌తో మేము ఈ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌ని కొద్దిగా సింక్రొనైజ్ చేసాము. యాక్చువల్లీ ఇది అంటే చాలా వరకు ఎప్పుడో చేసి పెట్టిందే. బట్ ఇంకా అంటే మా పైప్‌లైన్‌లో మెల్లిమెల్లిగా ఈ ఒక్కొక్కటి పిక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క పాట తీసుకొని చేసుకుంటూ వెళ్తాం. అంతలోపు 'అతిథి' మూవీ రిలీజ్ అన్న విషయం తెలిసింది. సో, ఎలాగో మేము కూడా సూపర్ స్టార్ ఫ్యాన్సే. కాబట్టి సరే ఇదే అవకాశం అని చెప్పి ఇంకా మొత్తానికి ఈ పాట రివర్స్ ఇంజనీర్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంక ఫర్దర్‌గా ఇంకొన్ని షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. సో, ఈ పాటల నుంచి వేరే క్లిప్స్ కూడా తీసి ఆబ్వియస్‌గా మేము రివర్స్ ఇంజనీర్ చేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాము. అయితే ఈ పాటే కాదు వేరే ఆహ్, ఇప్పటికైతే ఇంకా తెలుగు మూవీస్‌వి ఉన్నాయనుకోండి. బట్ ఖచ్చితంగా మేము ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషలో, ఏ మూవీలో, ఏ పాట అయినా సరే మ్యాక్సిమం ప్రయత్నం చేసి రివర్స్ ఇంజినీరింగ్ చేసి ఆ లొకేషన్స్ని బయటికి తీసి మొత్తానికి మీకు స్ట్రీట్ వ్యూలో టూర్ చేయించే ప్రయత్నం చేస్తాము. సో, ఈ ఛానల్ యొక్క గమ్యం ఇదే. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.